కాసేపట్లో చిలకలూరిపేటకు చేరుకోనున్నారు సీఎం జగన్. చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో సీఎం సభ జరగనుంది. ఇప్పటికే జగన్ ప్రచార సభకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేటతో పాటు మరో 2 చోట్ల ప్రచారం చేయనున్నారు జగన్. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం చేయనున్నారు. చిలకలూరిపేట తర్వాత ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంటు పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. కాసేపట్లో చిలకలూరిపేటకు చేరుకోనున్నారు జగన్. జగన్ ప్రచార సభకు భారీగా జనం తరలివచ్చారు. ఆ దృశ్యాలు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. జగన్ కు స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. వైసీపీ జెండాలు చేతపట్టుకుని జగన్ కు వెల్కమ్ చెప్పడానికి వైసీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ఈ రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు. చిలకలూరిపేట, కైకలూరు అలానే పిఠాపురంలో కూడా ఆయన ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ ఈ రోజు చివరి రోజు ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఈ రోజు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లోనే చిలకలూరుపేట నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చిలకలూరుపేట అంతా కూడా జనసంద్రంగా మారింది. సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో సీఎం జగన్ ఏం చెప్తారు, తన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అయితే అటు ప్రజల్లోతో పాటు పార్టీ కేడర్ లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చిలకలూరుపేటకి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే వైఎస్ఆర్సీపీ నేతలు చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో, దాంతో పాటు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. సీఎం జగన్ సభలో వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు పాల్గొనబోతున్నారు. అయితే చిలకలూరుపేట సభ తర్వాత మధ్యాహ్నం ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సభలో పాల్గొనబోతున్నారు. కైకలూరు తర్వాత ఆయన పిఠాపురం వెళ్ళబోతున్నారు. సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోపు పిఠాపురం సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. అయితే పిఠాపురం సభలో సీఎం జగన్ ఫినిషింగ్ టచ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో చివరి రోజు గడువు, అదేవిధంగా చివరి సభ కావడం, అది కూడా పిఠాపురంలో పెట్టడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో సీఎం జగన్ ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఈసారి కూడా ఓడించాలన్న ఒక టార్గెట్ ని వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. గతంలో గాజువాక అలాగే భీమవరం 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా వంగ గీత కూడా ఉంది. విస్తృతంగా ప్రచారం చేశారు. లోకల్, నాన్ లోకల్ అనే ఒక ఎజెండాతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది. దీంతో పాటు గత 5 ఏళ్ల పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురంలో సీఎం జగన్ ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో చిలకలూరుపేటకు సీఎం జగన్ చేరుకోబోతున్నారు. చిలకలూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అయితే దుర్గా, మనం చూస్తే పిఠాపురానికి సంబంధించి అంటే చివరి ఎన్నికల ప్రచార సభ పిఠాపురంతో ముగియబోతోంది. అయితే పిఠాపురం సాక్షిగానే వైఎస్ జగన్ ఏదైనా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీనిలో మనం ఎలా చూడాలంటారు? ఈ వార్తల్లో నిజమెంత? అయితే కొత్తగా ప్రకటనలు అంటే ఏమీ ఉండవు. కేవలం పొలిటికల్ గా ప్రజలకు అపీల్ మాత్రమే ఉండబోతుంది. ఎందుకంటే ఎన్నికలు చివరి రోజు ప్రచారం కాబట్టి ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 99% అమలు చేశామని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. సీఎం జగన్ కూడా ఏమేం చేశాము, ఏమేమి అమలు చేశాము అనేది లెక్కలతో సహా ఈ 45 రోజుల్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కూడా నవరత్నాలు ప్లస్ అంటూ కూడా మేనిఫెస్టో వచ్చింది. కొన్ని పథకాలను ఆర్థిక సహాయాన్ని పెంచారు. మిగిలినటువంటి పథకాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి 2 కూడా కలిపి చేశాము. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అంటూ కూడా ఒక నినాదంతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మరొకసారి చాలా స్ట్రాంగ్ గా, మరింత కన్విన్సింగ్ గా చెప్పేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని చెప్పాలి. దీంతో పాటు వేరే కొత్తగా సంబంధించినటువంటి హామీలు కానీ, కొత్తగా ఉన్నటువంటి పథకాలు కానీ ఏవి ఉండవు. కేవలం ఇచ్చినటువంటి హామీలు అమలు చేశాము,
మళ్ళీ అమలు చేస్తామనే ఒక విషయాన్ని మాత్రమే సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు. దీంతో పాటు చంద్రబాబు లేదంటే కూటమికి సంబంధించి ఓటు కనుక వేస్తే ఏం జరుగుతుంది, గతంలో అంటే 2014 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేశారు, వాటిని ఎలా విస్మరించారు, ఎలా ప్రజలను మోసం చేశారు అనే విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్తున్నారు. ముఖ్యంగా 2014-19 మధ్య ఇచ్చినటువంటి హామీలు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం లేదంటే నిరుద్యోగ వృత్తి, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సీఎం జగన్ చాలా వివరంగా లెక్కలతో సహా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి మరింత అగ్రెసివ్ గా వీటికి సంబంధించి ప్రస్తావించబోతున్నారు. అయితే ఈసారి ఈ రోజు అంటే చివరి రోజు కావడంతో, అది కూడా పిఠాపురంలో చివరి సభ కావడంతో మరింత అగ్రెసివ్ గా సీఎం జగన్ స్పీచ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలకు ఒక అపీల్ కూడా చేయబోతున్నారు. దీంతో పాటు పిఠాపురం కావడం, ఇప్పటికే పిఠాపురం అనేది ఏపీలో ఒక హాట్ టాపిక్ గా అయినటువంటి నియోజకవర్గంగా మారింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలంతా కూడా ప్రచారానికి వచ్చారు. వాళ్ళంతా కూడా ప్రచారం చేసినట్టు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు రామ్ చరణ్ తో పాటు చిరంజీవి సతీమణి సురేఖ ఇద్దరు కూడా పిఠాపురం రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ కి మద్దతు కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ఆల్రెడీ మద్దతు ప్రకటించారు. దాంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది హీరోలు మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. ట్విట్టర్ వేదికలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పిఠాపురం చుట్టూ ప్రస్తుతం అయితే ఈ రోజు తిరుగుతుంది. చివరి రోజు కావడం, సీఎం జగన్ కూడా అక్కడికి వెళ్ళడం ఒక హాట్ టాపిక్ గా పిఠాపురం అనేది మారిందని చెప్పాలి. సీఎం ఏం చెప్తారంటే పిఠాపురం సభలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడంతో పాటు చివరి సభ కాబట్టి చాలా కీలకమైనటువంటి ప్రసంగం ఉంటుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు సీఎం జగన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పిఠాపురం సిచ్యువేషన్ మనం చూసినట్లయితే అటు జనసేన కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ వ్యూహం మనం చూసినట్లయితే అటు ముద్రగడతో పాటు మిథున్ రెడ్డి ఇలాగా అందరినీ కూడా వంగా గీతకు చాలా ప్యాడింగ్ గా కూడా అమర్చారు. ఆమె గెలుపుకి అన్ని ప్లేసెస్ నుంచి కూడా విజయ అవకాశాలు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రోజు జరిగేటువంటి లాస్ట్ ప్రచార సభ అనేది ఇంకాస్త ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అక్కడ రాజకీయం అంటే ఏం చెప్తారు? అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా పిఠాపురం పైనే అందరి చూపు పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం లేదంటే గాజువాక 2 స్థానాల్లో కూడా ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి, జనసేన బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అక్కడనే నామినేషన్ వేశారు. బరిలో ఉన్నటువంటి పరిస్థితి. గత 10 రోజుల నుంచి కూడా అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం, తరచూ అక్కడ ఉన్నటువంటి రోడ్ షోలు నిర్వహించడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేతలతో సమావేశాలు, బహిరంగ సభలు, ఇప్పటికే 4 సభలు అక్కడ నిర్వహించడం జరిగింది. అయితే పిఠాపురంలో ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా ఖచ్చితంగా వంగా గీత స్థానికురాలు. పిఠాపురం గతంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాము. స్థానికత, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది ప్రధానంగా చూసుకోవాలి. సమస్యలు వస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి వంగా గీత. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోతారు, సినిమా షూటింగ్ చేసుకుంటారు అనే ఒక ఎజెండాతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది. ప్రజలకు కూడా ఒక మిక్స్డ్ టాక్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా అంత ఈజీగా లేదు. చాలా పోటాపోటీగా అక్కడ ప్రచారం జరిగింది. పోటాపోటీగా ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీంతో పాటు వైసీపీ కూడా చాలా ముఖ్య నేతలు ముద్రగడతో పాటు మిథున్ రెడ్డి, అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు, దాడిశెట్టి రాజా వీళ్ళందరినీ కూడా అక్కడ సపోర్టింగ్ గా ఉంచి వాళ్ళ వ్యూహాలన్నీ కూడా అమలు చేశారు. అన్ని రకాలుగా ఎన్నికల వ్యూహాలను అమలు చేసి పిఠాపురం ఎన్నికల పోలింగ్ సిద్ధమైంది. ఈ రోజు చివరి రోజు ప్రచారం కూడా సీఎం జగన్ అక్కడ ఎంచుకోవడం అనేది మరింత ఆసక్తి కనిపిస్తుంది. మరింత హాట్ టాపిక్ గా ఈ వ్యవహారం మారిందని చెప్పాలి. దీంతో పాటు జనసేన తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమంది హీరోలు ఈ రోజు రామ్ చరణ్, అలాగే చిరంజీవి సతీమణి సురేఖ ఇద్దరు వెళ్ళడం మరింత ఆసక్తి కనబడుతుంది. వాళ్ళు ఏం మాట్లాడతారు, సీఎం జగన్ చివరి సభలో అక్కడ ఏం మాట్లాడతారు అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. రైట్ దుర్గా, అది